కృష్ణుడి జననం చాలా విచిత్రంగా జరిగింది. కంసుడు అనే ఒక రాజు తన చెల్లికి పుట్టినవాడు తనను చంపుతాడని తెలిసి తన చెల్లి దేవకిని, అలాగే దేవకి భర్త ఇంకా కంసుడి స్నేహితుడైన వసుదేవుణ్ణి చెరసాలలో బంధిస్తాడు. అలా బంధించి దేవకి పుట్టే ప్రతి పిల్లాన్ని చంపేస్తాడు. అలా 6 పిల్లలను చంపుతాడు. అయితే విష్ణువు ఆదేశంతో అమ్మవారి రూపమైన యోగమాయి దేవకి కడుపులో పెరుగుతున్న 7వ బిడ్డ అయిన బలరాముణ్ణి వసుదేవుడి మొదటి భార్య అనే రోహిణి కడుపులో పెట్టి తను కూడా నందుడి భార్య అనే యశోద కడుపులో ఆడపిల్లగా పుడుతుంది. దాంతో దేవకి 7వ బిడ్డ కడుపులోనే చనిపోయాడని కంసుడు భావిస్తాడు. దాంతో కంసుడు ఎలాగైనా ఈ 8వ బిడ్డను చంపాలని అనుకుంటాడు. కొన్నాళ్ళకి విష్ణువు కృష్ణుడి రూపంలో జన్మిస్తాడు. వెంటనే చెరసాల్లో ఉన్న భటులందరూ స్పృహ కోల్పోయి ద్వారాలు తెరుచుకుంటాయి. దాంతో వసుదేవుడు కృష్ణుడిని తీసుకెళ్లి యశోద దగ్గర పెట్టి యశోదాకు పుట్టిన యోగమాయని తీసుకొచ్చేస్తాడు. మరుసటి రోజు కంసుడు వచ్చి ఆ యోగమాయ విష్ణువుని చంపగానే యోగమాయ ఒక దేవత రూపంలో వచ్చి ఒరే మూర్ఖుడా, విష్ణుమూర్తి వేరే దగ్గర సురక్షితంగా ఉన్నాడని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటతో కంసుడు వణికిపోతాడు.